ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆ తీర్పుకు వ్యతిరేకంగా ఈ నెల 14వ తేదీన ఒంగోలు అంబేద్కర్ భవనంలో హలో మాలా చలో ఒంగోలు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఉమ్మడి ప్రకాశం జిల్లా మాల ఉద్యోగ సంఘ నాయకులు తెలిపారు. స్థానిక ఎంసీఏ భవనంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా మాల ఉద్యోగ సంఘ నాయకులు అశోక్ కుమార్, గోపీనాథ్, శాంతారావు, వివేకానంద, మల్లికార్జునరావు, బాబురావు తదితరులు పాల్గొన్నారు. కనుక మీడియా మిత్రులంతా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. తేదీ ఒంగోలులో జరుగు మానవ సభను ఒంగోలులో జరుగు ఏప్రిల్ 14 ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించండి. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించండి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించండి. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించండి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రియమైన మిత్రులారా, ఈరోజు యొక్క ప్రెస్ మీట్కి ఒక ప్రత్యేకత ఉన్నది. అది ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి బట్టకి తిండికి గుడికి బడికి దూరంగా ఉన్నటువంటి దళితుల్ని ఈరోజు ఎవరూ పట్టించుకోకపోతే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొన్ని వేల సంవత్సరాల తర్వాత చీకటి బతుకుల్లో తన యొక్క మేధాశక్తితో రిజర్వేషన్ అనేటువంటి చిన్న అవకాశాన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితులకు అందిస్తే అటువంటి రిజర్వేషన్ ద్వారా ఇప్పుడిప్పుడే దళితులు బట్టలు వేసుకుంటూ ఆత్మగౌరవంతో తిరుగుతూ ఉన్నారు. అటువంటి ఆత్మగౌరవాన్ని కూడా సహించలేనటువంటి మనవాద రాజకీయ పార్టీలు ఈరోజు మందకృష్ణ మాదిగిని అడ్డం పెట్టుకొని ఈ యొక్క దళితుల్లో ఉన్నటువంటి అభివృద్ధిని ఓర్చలేక మందకృష్ణ ద్వారా రిజర్వేషన్ వర్గీకరణని దళితుల్లో ఉన్నటువంటి విభజనవాదాన్ని పెంపొందిస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా క్రిమిలేయర్కి వ్యతిరేకంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చున్నది. వాస్తవాన్ని మీరందరూ కూడా గమనిస్తున్నట్టే వీళ్ళందరూ ప్రజాస్వామికవాదులందరూ రాజకీయ నాయకులందరూ కూడా ఈ యొక్క వర్గీకరణ అనేది సామాజిక న్యాయము అంటున్నారు. సామాజిక న్యాయం ఏ విధమైన సామాజిక న్యాయం? రాజకీయ రంగాల్లో ఇన్నాళ్ళ నుంచి ఒక్క చంద్రబాబు గారు కుటుంబం, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు కుటుంబం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సామాజిక న్యాయమా? రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే ముఖ్యమంత్రులుగా కొనసాగటం రాజకీయ సామాజిక న్యాయమా? అదేవిధంగా వచ్చేసి మీ యొక్క వారసత్వ రాజకీయాలు వదిలిపెట్టేసి మిగతా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని ఇవ్వండి, సామాజిక న్యాయం చేయండి. లేదంటే ఎస్సీలు ముఖ్యమంత్రి చేయండి, అప్పుడు సామాజిక న్యాయం చెప్పండి. అంతేగాని ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు ఎవరి యొక్క సొత్తు కాదు. డాక్టర్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన యొక్క బిడ్డల్ని తన యొక్క భార్యను చంపుకొని నా యొక్క దళితులందరూ కూడా బాగుండాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశాడు. అటువంటి రిజర్వేషన్లు కలిసి అన్నదమ్ములుగా ఉంటున్నటువంటి మాలమాదిగల్ని అనేక 59 ఉపకులాలు విభజిస్తూ ఉన్నారు. ఆ యొక్క వర్గీకరణ చల్లదని చెప్పి ప్రకాశం జిల్లా ఉమ్మడి మాల ఉద్యోగులుగా ఈరోజు కథం తొక్కబోతా ఉన్నాం. ఈ నెల 14వ తేదీన ప్రకాశం ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో పెద్ద ఎత్తున మాల ఉద్యోగుల ఆధ్వర్యంలో మాలల యొక్క పెద్ద కేక వేయబోతున్నారు. ఈ వర్గీకరణ చల్లదని చెప్పి అందరూ గమనించినట్టయితే మీరందరూ కూడా సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చింది. వాస్తవానికి రిజర్వేషన్ వర్గీకరణ అదేవిధంగా వచ్చేసి క్రిమిలేయర్ అని చెప్పి రిజర్వేషన్లు ఇచ్చింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అస్పృశ్యత ఆధారంగా మాత్రమే ఇచ్చారు. ఇది గమనించాలి అందరూ. అస్పృశ్యతని మీరు ఫస్ట్ ఈ దేశంలో ప్రాలదోరి మాలలకు ఎంత ఉంది అస్పృశ్యత, మాదిగలకి ఎంత ఉంది అస్పృశ్యత, తక్కిట్లేసి తోచగలరా ఈ కోర్టులో నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అంటే మీరు ఈ దేశంలో ఉన్న అస్పృశ్యతని తోలరు కానీ అదేవిధంగా ఈ జాతుల్లో ఉన్నటువంటి జాడ్యాన్ని విడిపించడానికి మీరు ప్రయత్నం చేయరు. కానీ వీళ్ళు కలిసి ఉండి అభివృద్ధి చెంది అదేవిధంగా 1994-96లో కారం చేయడు, అదేవిధంగా చుండూరు ఉద్యమాలతో చైతన్యమైన మాలమాదిగులతో రాజ్యాధికారం దిశగా ముందుకు పోబోతున్నాడు. దళితుల్ని విభజించాలన్న మనవాదుల కుట్రలో భాగంగా మందకృష్ణ ద్వారా ఎస్సీ వర్గీకరణ పేరును ముందుకు తీసుకొచ్చారు. మందకృష్ణ ఏ రోజన్నా కారం చేయడంలో మాదిగలు చంపితే నువ్వు వచ్చి ధర్నా చేసేవా, మాదిగల పక్షాన్ని ఉంచున్నావా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. చుండూరులో మాలను చంపితే నువ్వు ఏ రోజన్నా వచ్చేసి ప్రశ్నించావా, మాదిగలకి ఏ రోజన్నా అండగా ఉద్యమం చేసావని అడుగుతా ఉన్నాం. వేంపేట కానీ బదిరికుప్పం కానీ అదేవిధంగా గరుగపూరి కానీ మందకృష్ణ ఏ రోజు దళితులు చంపుతున్నా ఈ రోజుకి దళిత స్త్రీల్ని నరి రోడ్లో మాన ప్రాణాలు తీస్తూ ఉన్నారు. మందకృష్ణ దాని మీద ప్రశ్నించడం కేవలం ఒక బీజేపీ అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెప్పు కోసం వాళ్ళ యొక్క ప్యాకేజీల కోసం మాత్రమే మందకృష్ణ ఈరోజు యొక్క రిజర్వేషన్ వర్గీకరణ అంటున్నాడు. మరి ఇంకొక విషయానికి వచ్చేసరికి
వర్గీకరణ అనేది ఈ యొక్క రిజర్వేషన్లో ఉన్న అస్పృశ్యతని బేస్ చేసుకుని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చారని మిత్రులు గమనించాలి. రెండోది క్రిమిలేయర్ ఏమంటున్నారు? క్రిమిలేయర్ బీసీలో లాగా వీళ్ళను కూడా క్రిమిలేయర్ విభజించాలి. బాగా క్రీమ్ అంటే ఏంటి? బాగా అభివృద్ధి చెంది పైకి తేలినటువంటి ఒక క్రీమ్ లాంటి పదార్థం వాళ్ళు వీళ్ళని సపరేట్ చేయాలి, అడుగున్న భాగాలకు ఇవ్వాలన్నారు. మీరు గమనించడితే ఎస్సీలో కుల వృత్తులు కలిగినటువంటి ఎంతమంది ఉన్నారు? మాదిగలకి చెప్పులు కొడతా ఉన్నారు, మాంసం అమ్ముతుందా అన్నారు. అదేవిధంగా ఆ లెదర్ పరిశ్రమలు ఉన్నాయి, మాలలకు ఏమున్నాయి కుల వృత్తులు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే మాలలకు ఒకటే ఉన్నది, అక్షరాలేది అంబేద్కర్ ఆయుధాలుగా చేసుకోమన్నారు. ఆయన అక్షర జ్ఞానంతో ముందుకు పోతూ అదేవిధంగా ఈ దేశంలో కానీ ఈ సమాజంలో కానీ ఎవరికి అన్యాయం జరిగినా సరే ఫస్ట్ చేసే కేక మాల కేక, వాళ్ళ డబ్బును మాత్రమే మాలందరూ కూడా పోరాడుతూ ఉన్నారు. అందుకే ఈ రాజకీయ పార్టీలకి ఈ మనువాద పార్టీలకి మాలల మీద అక్కసు, అటువంటి అక్కసు వెళ్ళవెక్కుతూ ఉంటే ఈ యొక్క క్రిమిలేయర్ విధానం బీసీల్లో అందరు కుల వృత్తులు ఉన్నాయి కాబట్టి క్రిమిలేయర్ చెల్లిద్ది. ఒక్క ఎస్సీ కులాల్లో అందరికీ కుల వృత్తులు లేవు కాబట్టి మరి ముఖ్యంగా ఈ యొక్క భారత స్వతంత్రానికి పూర్వం 1935 నుంచి మాత్రమే ఎస్సీలకి రిజర్వేషన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్రిటిష్ వారితో పోరాడి సంపాదించాడు తప్పక మీ స్వతంత్ర భారతదేశంలో మీరు ఇచ్చిన రిజర్వేషన్లు కాదు. అందువల్ల బీసీలకు ఉన్నటువంటి క్రిమిలేయరు ఎస్సీలకి చల్లదని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. బహుశా మిత్రులు గమనించాలి, సుప్రీంకోర్టులో మరోసారి గెలవబోయేది మాలలే. ఎందుకంటారేమో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆర్టికల్ 341 క్లాస్ 3 ప్రకారం ఎస్సీలను కానీ విభజించడానికి హక్కు సుప్రీంకోర్టుకి ఏమాత్రం లేదు. అందుకే సుప్రీంకోర్టుని మేము పునఃపరిశీలించాలి మీ యొక్క తీర్పుని. అదేవిధంగా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఎస్సీలను విభజించాలని ఉంటే మీరు పార్లమెంట్లో పెట్టి ఈ యొక్క చట్ట సవరణ చేయాలి, ఆర్టికల్ 341 క్లాస్ 3. కానీ వాళ్ళు ఏంటంటే పార్లమెంట్లో ఎప్పుడైతే చట్ట సవరణ చేస్తే రాజకీయ పార్టీలందరూ కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో ఉన్న ఏ ఒక్క పార్టీ కూడా చమర కులస్తురాలు అనేటువంటి మాయావతి ఈరోజు మందకృష్ణ ఒప్పుకోవట్లేదు. అదేవిధంగా బీమార్మీ చీఫ్ ఆజాద్ గారు వ్యతిరేకిస్తూ ఉన్నారు. పంజాబ్, బీహారు, అదేవిధంగా యావత్ భారతదేశం మొత్తం కూడా రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకిస్తూ నిన్న కూడా నిరసన చేపట్టింది. 17వ తేదీన దేశవ్యాప్త బంద్ చేపట్టింది. మందకృష్ణది నిజమైన కోరిక అయితే, నిజమైనటువంటి మంచిని కోరేవాడైతే ఈ దేశంలో దళిత నాయకులు, దళిత రాజకీయ పార్టీ నీకెందుకు సపోర్ట్ చేయట్లేదని మిమ్మల్ని మీడియా ముఖంగా అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాం. కనుక మిత్రులారా, మాది మాలలు ఒక్కదే కాదు, మాలలో ఎస్సీలో ఉన్న 59 ఉపకులాలకి న్యాయం జరగాలని చెప్పి అందరూ కలిసికట్టుగా ఉండి రాజ్యాధికారం దిశగా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా వచ్చేసి ఈ నెల 14వ తేదీన రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా, క్రిమిలేయర్కి వ్యతిరేకంగా, అదేవిధంగా వచ్చేసి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం మాల ఉద్యోగుల యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లాలోని అంబేద్కర్ భవన్లో మీటింగ్ జరుగుతూ ఉంది. దానికి పివి సునీల్ కుమార్ గారు వస్తున్నారు, జడా శ్రావణ్ కుమార్ గారు వస్తూ ఉన్నారు, అదేవిధంగా మల్లెల వెంకట్రావు గారు వస్తున్నారు, మల్లేశ్వరయ్య గారు వస్తున్నాడు. మంచి ఉద్దేశంతో యొక్క సభ పెడతా ఉన్నాం. కనుక హలో మాలా చలో ఒంగోల్, 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 హలో మాలా చలో ఒంగోల్. వ్యతిరేకించండి సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పును, వ్యతిరేకించండి వర్గీకరణ తీర్పును, వ్యతిరేకించండి వర్గీకరణ తీర్పును. హలో మాలా చలో ఒంగోల్, హలో మాలా చలో ఒంగోల్.